గుజరాత్లోని పోర్బందర్ సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి గురించి సంచలన నిజాలు వెలుగు చూశాయి. ఈ దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ నుంచి ప్రయోగించారని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. జపాన్కి చెందిన కెమికల్ ట్యాంకర్ నౌక కెమ్ఫ్లోటో మంగళూరుకు వస్తుండగా ఆ నౌకపై మన తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో చెలరేగిన మంటలను నౌకలోని సిబ్బంది ఆర్పివేశారు. నౌకపై దాడి చేసిన డ్రోన్ ను ఇరాన్ నుంచి ప్రయోగించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయటం 2021 నుంచి ఇది 7వసారి అని పెంటగాన్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. దీనిపై ఇరాన్ ఇంతవరకు స్పందించలేదు. ఓ పక్క ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ దాడి చేస్తుండగా ఇటు మన దేశ సమీపంలో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే డ్రోన్ దాడి తామే చేశామని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడికి గురైన కెమ్ఫ్లోటోకు భారత కోస్ట్ గార్డ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసింది. డిసెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సరుకు రవాణా నౌక బయలుదేరింది. డిసెంబర్ 25 నాటికి మంగళూరు పోర్టుకు చేరుకోవాల్సిన ఈ నౌకపై గుజరాత్ సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. మొదట ఈ దాడిని సముద్రపు దొంగలు పనిగా కోస్ట్ గార్డ్ భావించింది. అయితే గుజరాత్ సమీపంలో సముద్రపు దొంగల జాడ లేదని, పాకిస్తాన్ సరిహద్దు జలాలు మాత్రమే ఉన్నాయని నిర్ధారించారు.